విజయవాడ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందుకు తదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. మెట్రో రైల్ ప్రాజెక్టుల తొలిదశ పనులకు గత డిసెంబర్లో జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. 2 చోట్ల కలిపి తొలిదశ పనులకు 11,009 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఏపీలో త్వరలో ఒకేసారి విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి. డీపీఆర్ కేంద్ర ప్రభుత్వానికి పంపిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు భూసేకరణకు అనుమతి జారీ చేసింది. ఈ 2 నగరాల్లోనూ మెట్రో ప్రాజెక్టు కోసం 199 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. విజయవాడలో 101 ఎకరాలు, విశాఖపట్నంలో 9 ఎకరాలు సేకరించనున్నారు. విశాఖపట్నంలో 3 కారిడార్లు, విజయవాడలో 2 కారిడార్లలో నిర్మాణం ఉంటుంది. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34 కిలోమీటర్లు మొదటి కారిడార్ నిర్మిస్తారు. రెండవది గురుద్వార నుంచి పాత పోస్టాఫీసు వరకు 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇక తాడిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు 3వ కారిడార్ 6 కిలోమీటర్లు ఉంటుంది. ఇక 2వ దశలో కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30 కిలోమీటర్లతో మరో కారిడార్ నిర్మిస్తారు. విజయవాడలో మాత్రం 2 దశల్లో మెట్రో నిర్మాణం ఉంటుంది. ఈ 2 నగరాల్లోనూ తొలి విడతలో 11,000 కోట్లు అవసరమవుతాయి. కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా నిధులు మంజూరు చేయగానే పనులు ప్రారంభం కావచ్చు. ఈలోగా భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు భూసేకరణకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆ 2 జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే డీపీఆర్లను కేంద్రానికి పంపించారు. అక్కడ ఆమోదం కోసం వేచి చూస్తున్నారు. ఈ 2 మెట్రో రైల్ ప్రాజెక్టులకు 100% నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఈలోగా ఈ 2 ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.